ముల్కనూరు సాహితీపీఠం వాళ్ళు నిర్వహించే కథల పోటీలో నేను బహుమతి పొందడం ఇది రెండోసారి. కానీ ముల్కనూరుకి రావటం మాత్రం మూడోసారి. మొదటిసారి 1985లో ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే నేను పనిచేసేది స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, అపెక్స్ బ్యాంక్ అంటారు దాన్ని. ఆ బ్యాంక్ తరఫున ముల్కనూరు సొసైటీ ఉంది, ఫార్మర్ సొసైటీ. ఆ సొసైటీ చాలా ఫేమస్ అని చెప్పి మా బ్యాంక్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చాము. ఆ రకంగా నాకు ముల్కనూరు తెలుసు. ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ టైం పోటీలు పెట్టినప్పుడు బతుకు వాసన అని ఒక కథ రాశాను. పుట్టింది నేను తెనాలి, కానీ పెరిగిందంతా కూడా తెలంగాణ వాతావరణంలో పెరిగాను. ఖమ్మంలో పెరిగాను, తర్వాత మెదక్, హైదరాబాదు, ఇక్కడే ఉన్నాను. మొత్తం చదువంతా కూడా హైదరాబాదు, మెదక్ అటువైపు అయింది. ఈ బతుకు వాసన కథ రాసినప్పుడు అది తెలంగాణ ఒక విలేజ్లో ఉన్నట్టు ఒక ఆమె నక్సలైట్ని ఎలా ఎదుర్కొంటుంది అనేటువంటి నేపథ్యంలో ఒక కథ రాశాను. దానికి అప్పుడు ఒక ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత నేను ఏ కారణాంతరాల్లో పాల్గొనలేదు. ఒకటి పాల్గొనగా రిటర్న్ అయిన కథలు. ఈసారి కథ మాత్రం పోటెత్తిన అల. ఈ కథని యాక్చువల్గా నేను ఈ పోటీ కోసం రాయలేదు. ఏదో పత్రిక వాడు, విశాలక్షణ పత్రిక వాడు సముద్రం కథలను పోటీ పెట్టారు. పోటీ పెడితే దానికోసం కథ తయారు చేశాను. వాళ్ళు పోస్టులో పంపాలి వాళ్ళకి. దాన్ని అంతా ఫేర్ చేసుకొని అంతా చేసి పంపిద్దాం అనుకొని కథ రాసి రెడీగా ఉంచాను. ఉంచి ఫోన్ తిరిగేస్తుంటే నమస్తే తెలంగాణ కథ ఇది కనిపించింది, అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. ఇది దానికి పంపాల్సిన కథ కాదు, దీనికి పంపాలి. నమస్తే తెలంగాణ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీ ఇది. దీనిలో కథ సెలెక్ట్ కావడం అంటే చాలా అపూర్వమైనటువంటి అనమాట. కాబట్టి దీనికి ముల్కనూరు వాళ్ళకి కథ పంపడమే ఇది కరెక్ట్. ఇలాంటి కథ వీళ్ళకైతేనే కరెక్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఆ కథని ఇక్కడ పంపించడం జరిగింది. దానికి తగిన గౌరవం లభించిందని అనుకుంటున్నాను. ఈ రకంగా ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. నా మిత్రులందరినీ, సుగుణరావు గారు, బొడ్డే బలరామస్వామి గారు, ఇంకా గుమ్మడి రవీంద్రనాథ్ గారు అక్కడెక్కడ ఉన్నారు, వారిని వీళ్ళంతా నాకు ఒక గ్రూప్లో మిత్రులు. అలా అందరినీ కలవటం, కొత్త వాళ్ళందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ కథ రాసినప్పుడు వారితో మాట్లాడుతుంటే అన్నారు, నేను పూర్తి తెలంగాణ యాసలో రాశాను ఆ కథని, బతుకు వాసనని రాసినప్పుడు సార్కి చెప్తే అన్నారు కదా, ఈ తెలంగాణ యాస చదివి మా తలనొప్పి వచ్చిందండి అన్నారు. కాబట్టి తెలంగాణ యాసలో రాయాలి అనేటువంటి ఇదేం లేదు అని అప్పుడు నాకు అర్థమైంది. ఆ రకంగా నా కథని రెండోసారి కూడా నాకు ఇట్లా ప్రైజ్ ఇచ్చినందుకు నమస్తే తెలంగాణ ప్లస్ ముల్కనూరు సాహితీపీఠం వాళ్ళందరికీ కూడా వీళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పూర్తి పేరు సూర్యనారాయణ శర్మ, కానీ నేను సూర్య గండ్రకోట అనే పేరుతో కథలు రాస్తున్నాను. ఇప్పటికీ ఒక 4 నవలలు ప్రింట్ అయినాయి. ఒక 80 కథల వరకు రాశాను. ఇది నా నేపథ్యం.